అందరూ అక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి భక్తుడైన మోషే రాసిన నిర్గమకాండము 2వ అధ్యాయము 13-14 వచనాలు. నిర్గమకాండం 2వ అధ్యాయము 13-14 వచనాలు. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి, నీవేళని పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా, అతడు మా మీద నిన్ను అధిపతినిగా అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడాను. చాలు, యేసయ్య మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు, తన ప్రజలు ఇద్దరు అన్న తమ్ములు కొట్టుకుంటా ఉన్నప్పుడు మోషే వాళ్ళిద్దరు రే బాబు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏంటి సమస్య, మీరిద్దరు అన్న తమ్ములు కదా, సహోదరులు కదా, ఒక తండ్రి బిడ్డలు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారు, అలా కొట్టుకోకూడదు కదా, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కదా, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కదా అని మోషే వాళ్ళిద్దరు కొట్లాడుకునేటప్పుడు మోషే మధ్యలో వెళ్ళి వాళ్ళను విడదీయాలి అని మోషే మధ్యలో తీర్పు అరిగాడు. వీళ్ళిద్దరు మోషే వైపు చూసి, మోషే ఎవరు నువ్వు, మా మీద నాయకునివే నువ్వేమన్నా, అధికారివే నువ్వేమన్నా, మా మీద తీర్పు తీర్చేవాడు నువ్వేమన్నా, ఎవడరా నువ్వు మోషే, ఎవడయ్యా నువ్వు, మా మీద తీర్పు తీర్చేదానికి ఎవరు నువ్వు, మా మీద అధికారివా, మా మీద పెత్తనం చేసేవాడు ఎవరు నువ్వు? మోషే ఎవడు? ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మనసు కలిగిన వాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించడానికి దేవుని దగ్గర సిద్ధపాటు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, చదవద్దండి. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలు పడుతున్న అవస్థలను చూసి, తన ప్రజలు అనుభవిస్తున్న బానిసత్వం చూసి, తన ప్రజలు పడుతున్న నిందలను చూసి, తన ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసి ప్రజల మీద మనసు పడ్డాడు. ప్రజలను విడిపించాలని ఆశ కలిగిన వాడు మోషే. అలాంటిది అన్న తమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటుంటే వాళ్ళని విడదీయడానికి వెళ్ళాడు. దానికి ముందు ఒక సందర్భం జరిగింది. ఏమిటంటే, ఐగుప్తుడు ఒకడంట ఇజ్రాయెల్ ప్రజని కొట్టాడు. అంటే మోషే బంధువులను, మోషే రక్త సంబంధికులను ఈ ఐగుప్తు అనేవాడు కొట్టాడు. కొట్టినప్పుడు మోషే కోపం వచ్చి ఈ ఐగుప్తుని ఒకే దెబ్బకు గుద్ది చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ విషయం వీళ్ళు చూసి ఆ ఐగుప్తుని చంపినట్టే మమ్మల్ని చంపాలనుకుంటున్నావా, ఆ ఐగుప్తునికి చేసినట్టే మాకు చేయాలనుకుంటున్నావా, నువ్వు ఎవడయ్యా, మా మీద అధికారివా, మా మీద తీర్పరివా, మా మీద పెత్తనం చేయడానికి వచ్చినావా, ఎవరు నువ్వు? నిందించి మాట్లాడినారు మోషేని, అవమానపరిచి మాట్లాడారు, తగ్గించి మాట్లాడారు, చిన్న చూపు చూశాడు. ఎవడు నువ్వు అన్నాడు. ఇతనికి ఏమో మనసు అంతా ప్రజలను విడిపించాలి, ప్రజలను విమోచించాలి, ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి, ఈ బానిసత్వం నుంచి ప్రజలు తప్పించబడాలి, ఈ శ్రమల నుండి ప్రజలు విడిపించబడాలి. అయ్యో, వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి ఐగుప్తుల చేత బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి ఐగుప్తు ప్రజల నుంచి వీళ్ళను వేరు చేయాలి అని మనసు గలవాడు మోషే. అలాంటి మనసు కలిగిన వాడిని వీళ్ళు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎవడు నువ్వు? అధికారివా, తీర్పరివా, మా మీద పెత్తనం చేసేవాడివా అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా తగ్గించి మాట్లాడినారు, అవమానపరిచారు. మోషే అక్కడి నుంచి పారిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎవడు మా మీద తీర్పరిగా నిన్ను నిలబెట్టింది? ఎవడు మా మీద తీర్పరిగా పెట్టింది? ఎవడు నిన్ను అధికారిగా పెట్టింది? మనము ఏ ప్రజలనైతే రక్షించాలనుకుంటామో, ఏ ప్రజలనైతే ప్రభు వైపు చేర్చాలనుకుంటామో, ఏ ప్రజలకైతే మేలు చేయాలనుకుంటామో, ఏ ప్రజలనైతే దీవెనలోకి నడిపించాలనుకుంటామో, ఒక్కొక్కసారి వాళ్ళే మనకు ఆపోజిట్గా తయారవుతారు. మనము ప్రజలకు మేలు చేయాలని ఎవరి మీద ఉద్దేశం కలిగి ఉంటామో ఆ ప్రజలే మనకు వ్యతిరేకంగా మారుతారు. మోషే తన ప్రజలను విడిపించడానికి మనసు గలవాడు, కానీ ప్రజలు ఏంది,
మోషేకి ఎదురు తిరుగుతున్నారు. మోషేనే ఎవరు నువ్వు అంటున్నారు. మోషేమో వీళ్ళని విడిపించడానికి వచ్చినాడు. మనం కూడా దేవుని బిడ్డలారా ఒక్కొక్కసారి ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు దీవెనకరంగా ఉండాలనుకున్నప్పుడు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనుకున్నప్పుడు, ప్రజలను రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడతారు. మనం ఎవరి కోసం నిలబడాలనుకున్నామో ఒక్కొక్కసారి మన కుటుంబమే అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మన బంధువులు అయి ఉండొచ్చు, మన స్నేహితులు అయి ఉండొచ్చు, మన రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, మన పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు. మనం ఎవరికైతే మేలు చేయాలని ఆశ కలిగిన వాళ్ళే మనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. కానీ అపోస్తుల కార్యంలో రాయబడింది 7వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 34, 35 చదవండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూశాను. దేవుడు చెప్తున్నాడు, వారి మూలుగు వింటిని, నేను వారి మూలుగులను విన్నాను, వారిని విడిపించుటకు దిగొచ్చాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. చాలు. నిర్గమాకాండంలో తన ప్రజలు మోషే మీద తిరగబడ్డారు. నిన్ను అధికారిగా నియమించిన వాడెవరు? నిన్ను మా మీద తీర్పరిగా నియమించిన వాడెవరు? నువ్వు ఎవడు అసలు అని మోషేని మీద సనిగినారు, మోషే మీద ఎదురు తిరిగినారు, మోషేని అవమానకరంగా మాట్లాడారు, మోషేని తగ్గించి మాట్లాడారు. కానీ ఇక్కడ రాయబడిన అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34, 35లో రాయబడిన మాట ఏంటంటే, ఎవరి మధ్య అయితే మోషే తృణీకరించబడ్డాడు, ఎవరి మధ్య అయితే వెలివేయబడ్డాడు, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే మాకు వద్దు అన్నారో, ఎవరైతే మాకు ఇష్టం లేదన్నారో వాళ్ళ మధ్యనే దేవుడు వాళ్ళకు తీర్పరిగా, వాళ్లకు రక్షకునిగా, విమోచకునిగా, వాళ్ళకు అధికారిగా దేవుడు మోషేని సిద్ధపరిచి మళ్ళా ఐగుప్తులోకి పంపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, అవమానపరిచారో, సిగ్గు తీశారో, లేదంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, మిమ్మల్ని వద్దనుకున్నారో, దేవుడు వాళ్ళ ముందరే మిమ్మల్ని గనులుగాను, మీరు వారికి తీర్పరులుగాను, అధికారులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని వద్దనుకున్నారో, ఎవరైతే మీ మీద చెడ్డ మాటలు పలికారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని వెలివేశారో, ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో, ఎవరైతే మిమ్మల్ని నీచంగా మాట్లాడారో, దేవుడు వాళ్ళ ముందర మిమ్మల్ని గనులుగా చేసి నిలబెట్టగల సమర్థుడాయన. హల్లెలూయా. దేవుడు వాళ్ళ ఎదుట మిమ్మల్ని సిద్ధపరిచి నిలబెడతారు. ఎక్కడ తల దించుకున్నారో అక్కడ మీ తలను పైకెత్తుతారు. ఎక్కడ మీ పేరు పోగొట్టుకున్నారో అక్కడ మీకు గొప్ప పేరు ఇస్తాడు ఆయన. ఎక్కడ మీ పరువు పోయిందో అక్కడ మీ పరువును మళ్ళా తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడ మిమ్మల్ని మరలా ఘనతకు తీసుకొస్తాడు దేవుడు. మోషేని అదే అన్నారు, మా మీద తీర్పరిగా, అధికారిగా ఎవడు నిన్ను నియమించాడు? ఎవరు మిమ్మల్ని నియమించింది? అదే అన్నారు మోషేని. మోషే భయపడిపోయి ఐగుప్తును విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియదు. ప్రభా, నేను వీళ్ళ కోసం కదా సమర్పించుకునింది, వీళ్ళ కోసం కదా నేను వచ్చింది, వీళ్ళను రక్షించడానికి కదా నేను మనసు కలిగి ఉన్నా. అదేంది ప్రభా, వీళ్ళు నన్ను ఘనపరుస్తారు అనుకుంటే, మోషే నువ్వు మా కోసం వచ్చిన వాడువా, దా ఈ చైర్లో కూర్చో, సన్మానం చేస్తావు, పూలదండ వేస్తాం, నిన్ను ఊరేగిస్తావు, నీ పేరు ఇజ్రాయెల్ మన ప్రజల మధ్య ఘనపరుస్తాం అని అనాలి కదా. వీళ్ళేంది ప్రభా నన్ను తక్కువ చేసి నిన్ను తీర్పరిగా, అధికారిగా ఎవడురా నిన్ను నియమించిందని నా మీద సనుగుతారేంది ప్రభా? మోషేకి బాధ వేసింది, బాధపడి ఉంటాడు, దుఃఖపడి ఉంటాడు. ఏ ప్రజల కోసమైతే మోషే నిలబడాలనుకున్నాడో ఆ ప్రజలే, ఆ బంధువులే, ఆ రక్త సంబంధికులే, వాళ్ళే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు మర్చిపోడు కదా, దేవుడు వదిలిపెట్టాడు కదా. దేవుడు చూడకుండా ఉండేవాడు కాదు కదా, చూస్తూ ఉండేవాడు ఆయన, గమనిస్తూ ఉండేవాడు ఆయన, మనల్ని పరిశీలిస్తూ ఉండేవాడు ఆయన, మన హృదయం ఎరిగినవాడు ఆయన, మనల్ని విడిచిపెట్టేవాడు కాడాయన. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. మనల్ని చూస్తా గమనిస్తూ ఉండేవాడు ఆయన. తన బిడ్డలను సిగ్గుపడనీయడు, మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మీకు పేరును ప్రఖ్యాతిని మంచి పేరునిస్తానన్న దేవుడు. ఎక్కడ తల దించుకున్నారో అక్కడ మన తల పైకెత్తేవాడు ఆయన. మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచనని చెప్పిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలు ఎప్పుడు కూడా ఘనులుగా ఉంటారని చెప్పినవాడు. అలాంటి దేవుని ప్రజలను దేవుడు తన కోసం నిలబడిన తన దాసులను తన బిడ్డలను అవమానానికి అప్పగిస్తాడా? అప్పగించాడు. ప్రజల మధ్య తక్కువ చేసి మాట్లాడుతుంటే అట్లా చూస్తూ ఉంటాడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, మోషేకు మరలా ఎవరైతే నిన్ను ఎవర్రా తీర్పరిగా, ఎవరు నిన్ను రక్షకునిగా నిలబెట్టాడు అన్నారో వాళ్ళ మధ్య మళ్ళా దేవుడు ఇతన్ని ఆశీర్వదించి నిలబెట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పట్టింది. 40 years. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే 40 సంవత్సరాలు పట్టింది. మన స్వభావం ఎట్లుంటుందంటే, మన ఆలోచన ఎట్లుంటుందంటే, మన మనసు ఎట్లుంటుందంటే, మనల్ని ఎవడైనా తక్కువ చేసి మాట్లాడాను అనుకో, వెంటనే వాళ్ళ దగ్గర మళ్ళా నేను ఎట్లయినా సరే నిరూపించుకోవాలా. మనల్ని ఎవరైనా నిందించినారనుకోండి, మనము వెంటనే నిరూపించుకోవాలా. మనల్ని ఎవడైనా మాట్లాడినారనుకో, వెంటనే మనం మాట్లాడాలి అని మనం అనుకుంటాం. అది మన ఆలోచన. వెంటనే మనం, కానీ దేవుడు ఎట్లా అంటే వెంటనే ఏది కూడా చేయడు. మన ఓర్పును, మన సహనమును, మన మనస్సును పరీక్షిస్తాడు ఆయన. మోషేను ఆ స్థాయిలో నిలబెట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎవరు? తన ప్రజలే మాట్లాడింది. అవమానపరిచారు, తక్కువ చేసి మాట్లాడారు. మీ కుటుంబంలో మీ అత్తగారులో, మీ మామగారులో, లేదంటే మీ తల్లిదండ్రులు, మీ అన్నగారులో, మీ చెల్లెల్లో, ఎవరైనా సరే మీ బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఇంత చదువు ఎందుకు, ఇంత ఇంత ఎందుకు నీకు ప్రయోజనం, ఇంత ఎందుకు నీకు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా మిమ్మల్ని నిందించేట్టుగా మాట్లాడతారు, అవమానపరిచేట్టుగా మాట్లాడతారు. ఇన్ని రోజులు బైబిల్ అన్నావు, ప్రార్థన అన్నావు, ఉపవాసం అన్నావు, వాక్యం అన్నావు, మందిరం అన్నావు, ఏంది నీకు వచ్చింది అని నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఆరాధనకి వెళ్తావు, ఆడ చేస్తావు, మాట్లాడవచ్చు. నిన్ను రకరకాల కుటుంబంలో నిన్ను మాట్లాడచ్చు, అవమానకరంగా మాట్లాడచ్చు, నిన్ను నిందించి మాట్లాడచ్చు. నీవు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావు వాళ్ళే నిన్ను తగ్గించి మాట్లాడచ్చు, వాళ్ళే నిన్ను అవమానకరంగా మాట్లాడచ్చు, వాళ్ళే నిన్ను చిన్న చూపు చూడొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, నీ నీతి వాళ్ళ ఎదురుగా నిరూపించుకోవాలనుకోవద్దు. నీ నీతి, నీ యథార్థత నువ్వు వెంటనే బయట పెట్టుకోవాలని అనుకోవద్దు. దేవుడు ఒకరోజు నీ నీతిని, నీ నిజాయితీని, నీ మనస్సును, నిన్ను దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టుకున్నాడు అది ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. మనం దేనికి తొందరపడకూడదు, దేనికి ఆవేశపడకూడదు, వెంటనే దేనికి స్పందించకూడదు, త్వరపడకూడదు, తొందరపడకూడదు. ఇలాంటి విషయాలలో ఓర్పు కలిగి ఉండాలా. మోషే ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే నిందించబడ్డాడో, ఏ మనుషులైతే వద్దనుకున్నారో దేవుడు మళ్ళా వాళ్ళ మధ్య దేవుడు ఘనపరచడానికి 40 సంవత్సరాలు టైం పట్టింది. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ప్రభు ఏం చేస్తాడు? మనకు నేర్పుతాడు. ఏం చేస్తాడు? శిల్పకారుడైన దేవుడు మనల్ని శిల్పకారుడు ఒక శిల్పాన్ని ఏ విధంగా నీట్గా అందంగా తయారు చేస్తాడో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని కూడా అందంగా తయారు చేసి ప్రజల ఎదుట సిద్ధపరిచి నిలబెడతాడు. హల్లెలూయా. ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకొని వస్తాడు. ఆ రాయిని తీసుకొని వచ్చి దాన్ని నీట్గా చెక్కుతాడు. అందంగా తయారు కావాల, ప్రజలు చూసి దాన్ని మెచ్చుకునేటట్టుగా, బా ఏం తయారు చేశాడయ్యా అనుకునేటట్టుగా ఆ శిల్పకారుడు ఏం చేస్తాడు? ఆ శిల్పాన్ని, ఆ రాయిని తయారు చేస్తాడు. ఒక చెక్క కానివ్వండి, ఒక కంసాలు అయితే ఒక బంగారు కానివ్వండి, వడ్రంగి పని వాళ్ళు అయితే రాయి కానివ్వండి, వడ్రంగి పని వాళ్ళు చెక్కని కానివ్వండి, వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీస్తారు. చెక్కగా ఉంటే ప్రయోజనమే ఉండదు. చెట్టును తీసుకొచ్చి నరికొచ్చి కొనుక్కుంటారా? అది పొయ్యిలో పెట్టడానికి తప్ప దమ్మిడి పనికిరాదు. అవునా? పనికొస్తుందా? దాన్ని ఒక వడ్రంగి, ఒక కార్పెంటర్ దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మంచి డోర్ ఒకటి తయారు చేసి అంటే దాన్ని తయారు చేసిస్తాడు. మంచి విండో, ఒక కిటికీ తయారు చేసి, లేదంటే ఒక మంచి చైర్ చేసి అంటే
దాన్ని నీట్గా చెక్కుతాడు తనకి ఇష్టం వచ్చిన స్టైల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంసాలి దగ్గరికి బంగారు తీసుకుపోయినా అంతే. మట్టిలో బంగారు తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దాన్ని తయారు చేయాలి, కాల్చాలి, మస్టు మలినము ఏమి లేకుండా దాన్ని అగ్నిలో పుట్టము వేయాలి. వేసి దాన్ని ఒక మంచి రూపముగా తయారు చేసినప్పుడు దానికి విలువ ఉంటుంది. అట్లా రాయి అయినా సరే, ఒక శిల్పం అయినా సరే, రాయిని తీసుకొచ్చి ఆడబెట్టి దానికి ఉంటుందా? హల్లెలూయా. మోషేను కూడా ఎక్కడైతే మోషే అవమానపరచబడ్డాడో, నిందించబడ్డాడో, తక్కువ చేయబడ్డాడో, ఏ ప్రజలైతే తోసేశారో అదే ప్రజల ఎదుట దేవుడు మోషేను నిలబెట్టాలంటే మోషేను దేవుడు సిద్ధపరచాలి. 40 సంవత్సరాలు పట్టింది మోషేను దేవుడు సిద్ధపరచడానికి. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు సిద్ధపరిచాడు, 40 సంవత్సరములు మోషే సేవ చేశాడు. మొత్తం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో మోషే 40 సంవత్సరాలు తన కోసం బ్రతికాడు, అంటే ఐగుప్తులో. తర్వాత 80 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు మోషేని సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలంటే, ఒక వ్యక్తి హై స్థాయిలో పై పొజిషన్లో ఉండాలంటే, దేవుడు ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలంటే, దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తి ప్రజల మధ్య గొప్పగా నిలబెట్టాలంటే, దేవుడు ఒక బిడ్డను వాడుకోవాలంటే దానికి ముందు ఏం చేస్తాడంటే తెలుసునా? లోకములో నుండి దేవుడు వేరు చేస్తాడు, సపరేట్ చేస్తాడు. ఐగుప్తులో ఉంటే మోషకు ఘనత రాదు, ఐగుప్తులు అంటే మోషకు పేరు రాదు. ఐగుప్తులు అంటే ఎవరైతే నిందించారో, అవమానపరిచారో వాళ్ళు ఘనపరచరు. ఎప్పుడు మోషేని ఘనపరుస్తారంటే మోషే ఐగుప్తులోంచి బయటికి రావాలి. ఐగుప్తులోంచి బయటికి వచ్చినప్పుడే మోషేకు ఘనత వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నిందించారో, అవమానపరిచారో, తోసేశారో, వద్దనుకున్నారో వాళ్ళ మధ్యనే మోషే నిలబడాలంటే ఐగుప్తులో అంటే పనికిరాడు. దేవుని ప్రజలకు పనికిరాడు, దేవునికి పనికిరాడు, రక్షకుడిగా ఉండలేడు, తీర్పరిగా, అధికారిగా, నాయకునిగా, విమోచకునిగా ఉండడు. అయితే ఎప్పుడు అతడు నాయకుడిగా తయారవుతాడంటే, ఎప్పుడు తీర్పరిగా, ప్రజలకు తీర్పు తీర్చే వ్యక్తిగా, ప్రజలకు అధికారిగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా, ప్రజలను విడిపించే వ్యక్తిగా ఉంటాడంటే దేవుని చేతులు అంటే ఐగుప్తులోంచి బయటికి రావాలి. మోషే ఐగుప్తులోంచి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులోనే బ్రతికాడు. ఐగుప్తులో రాజకుమార్తెకు కుమారుడు అంటే రాజు మనవడు అనిపించుకున్నాడు. రాజు మనవడు ఎట్ట పెరుగుతాడు? సాదా సీదా అల్లాటప్ప జీవితాలు బ్రతుకులు ఉంటాయి వాళ్ళకు. ఒక లక్షాధికారి మనవడిని ఎంత ముద్దుగా, ఎంత మురిపంగా చూసుకుంటారు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొన్న ఈ మధ్య ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తి బర్త్డే జరిగింది, మనవనిది. ఒక కుమారుడు, ఆ కొడుకు ఇంకొక కొడుకు అంటే మనవడు నన్ను పిలిచాడు. పాస్టరయ్య ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, రేపు మనవనిది బర్త్డే అన్నాడు. సరే గారు వస్తలే. వెళ్ళా. బర్త్డే ఎంత ఘనంగా చేశారు తెలిసిన, పెద్ద హాల్ ఒకటి తీసుకొని, ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకొని చాలా ఘనంగా చేశాడు. ఖర్చు ఎంత అయిందంటే 4 లక్షలు ఖర్చు అయిందంట. ఓరేని, నేను 2 పెళ్ళి, నాలాంటి వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలాంటి వాళ్ళు ఇంకొకరు 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి, అవునా? అయ్యో, అంటే ఒకగానొక మనవడు కదా పాస్టయ్య చేసుకోవాలి అంటే, ఒకగానొక మనవడే. అతని పుట్టినరోజు చేస్తే అంత ఘనంగా జరిగించారు కదా. అలాంటిది మోషే ఐగుప్తులో రాజు కుమార్తె కొడుకు అని పెరిగాడు. అలాంటి మోషేని ఎట్లా చూసుకుని ఉంటాడు? రాజభోగాలు, అపోస్తుల కార్యాల్లోనే రాయబడి ఉంటుంది. మోషే సకల విద్యలో ప్రవీణుడంట, అన్ని విషయాలలో ప్రవీణుడంటే టాలెంటెడ్ పర్సన్. ప్రతి విషయంలో, రాజరికములో ప్రతి విషయంలో యుద్ధము తెలిసిన వాడు, అన్ని విషయాలలో నైపుణ్యత కలిగిన వాడు. ఐగుప్తులో అన్నీ అనుభవించిన వాడు. అతనికి తెలియని డబ్బు లేదు, అతనికి తెలియని అధికారం లేదు, అతనికి తెలియని కుంఫు లేదు, కరాటే లేదు, అన్నీ తెలుసు మోషేకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు భూమి మీద తెలిసిన కరాటే పోటీ అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ టైంలో ఐగుప్తు టాప్, ప్రపంచ దేశాన్ని ఏలే ఒక రాజ్యం అది. అలాంటి రాజ్యంలో అన్నీ ఉంటాయి.
మోషే సకల విద్యలో ప్రవీణుడంట. అయితే దేవుడు అక్కడే మోషే ఉంటే ప్రజలకు నాయకుడిగా ఉండలేడు, దీవెనకరంగా ఉండలేడు, ప్రజలు విడిపించలేడు, విమోచకుడిగా ఉండలేడు. ఎప్పుడు మారుతాడంటే ఐగుప్తులో నుంచి బయటికి రావాలి, ఐగుప్తు మీద మనసు చచ్చిపోవాలి, ఐగుప్తు ఆశలు వదులుకోవాలి, ఐగుప్తు మీద కోరికలు వదులుకోవాలి, అధికారం వదులుకోవాలి, ధన సంబంధమైన ఆశలు వదులుకోవాలి, లోక సంబంధమైన కోరికలు వదులుకోవాలి. ఐగుప్తు మీద ఉన్న ఆశ మనసు చచ్చిపోవాలి మోషేకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకంలో నుండి దేవుడు మోషేని బయటికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు గణపరచాలంటే, మనల్ని ఒక గొప్ప స్థాయిలో పెట్టాలంటే, మనకు మంచి పేరు రావాలంటే, దేవునికి ఉపయోగకరంగా ఉండాలంటే, దేవుడు మనల్ని దీవించడానికి ముందు ఏం చేస్తాడు తెలిసిన? లోకంలో నుండి వేరు చేస్తాడు. ఏం చేస్తాడు? లోకములో నుండి మనము వేరవ్వాలి, వేరు చేస్తాడు. దేవుడు మనల్ని వేరు చేసి దీవిస్తాడు, సపరేట్ చేస్తాడు. ఎందుకు? ఒక స్కూల్లో అనుకోండి, ఒక స్కూల్లో ఎవడైనా బాగా చదువుతాడు, మంచి టాపర్, బాగా చదువుతున్నాడు, మంచి జ్ఞానం ఉంది, చదువులో మంచి తెలివి ఉంది, వాడిని ఏం చేస్తాడు తెలిసిన? అరే నువ్వు ఇలా మధ్య ఉండకూడదు, మంచి ట్యూషన్కి పో అంటారు కదా, అవునా కదా? ఇక్కడ నీకు పనికిరావు నానా, ఇంకా మంచి ట్యూషన్కి వెళ్ళి, లేదంటే ఆ మంచి ఏదో ఆ సార్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గర చెప్తారు, వేరు చేస్తారు. దేవుడు మనల్ని కూడా గణపరచడానికి ముందు, దేవుడు హెచ్చించడానికి ముందు, దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ముందు, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ముందు, దేవుడు మనల్ని లోకంలో నుండి వేరు చేస్తాడు. హల్లెలూయా. బంధువులలో నుండి వేరు చేస్తాడు, రక్త సంబంధికులలో నుండి వేరు చేస్తాడు, లోకములో నుండి వేరు చేస్తాడు. దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు. ఒక ప్రత్యేకంగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. అందరిలాగా కలవటానికి దేవుడు మనల్ని ఒప్పుకోడు. నువ్వు నా కోసం పిలువబడ్డావు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను ఘనపరుస్తా, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా. అయితే నువ్వేం చేయాలి? నీ బంధువులను, నీ స్వజనులను, నీ కుటుంబాన్ని విడిచి రా అన్నాడు దేవుడు అబ్రహాముతో. నేను నిన్ను దీవిస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు దీవెన లేదా? ఆశీర్వాదం లేదా? నువ్వు మేలులు అనుభవించలేకపోతున్నావా? నాకు మంచి పేరు లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు లోకములో నుంచి వేరవ్వాలి, లోకములో నుండి సపరేట్ అవ్వాలి. ఐగుప్తు మీద నీ మనసు చనిపోవాలి. ఐగుప్తు అంటే ఈ లోక సంబంధమైన ఆశల మీద, కోరికల మీద నీ మనసు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. నీ బంధువుల మధ్య దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ముందర నీ తలపైకి ఎత్తుతాడు దేవుడు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నీకేం లేదు, ఎందుకు పనికిరావు, వేస్ట్, నువ్వు చచ్చిపో అన్నారో, వాళ్ళ ముందర దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ ముందర దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. వాళ్ళ మధ్యనే దేవుడిని తలపైకి ఎత్తుతాడు. నువ్వేం చేయాలి తెలిసినా? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుడు నిన్ను వేరు చేస్తాడు, సపరేట్ చేస్తాడు, లోకంలో నుంచి ప్రత్యేకిస్తాడు. దేవుడు నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకించేటప్పుడు నీకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, మనసు భారం అయిపోతుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. నీ అనుకున్న వాళ్ళే నిన్ను రకరకాలుగా మాట్లాడుతూ అంటారు, నిన్ను నిందించి మాట్లాడతారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరి కోసం బ్రతకాలనుకున్న వాళ్ళే నీ చావును కోరుకుంటారు. ఎవరి మధ్య అయితే నువ్వు పై స్థాయిలో, వాళ్ళే నిన్ను పాతాళానికి తొక్కుతారు. ఎవరి కోసం నువ్వు నిలబడాలనుకున్నావు వాళ్ళే నిన్ను తోసేయాలనుకుంటారు. దేవుడు నిన్ను లోకంలో నుంచి ప్రత్యేకించేటప్పుడు ఇట్లా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఘనపరిచిన వాళ్ళే నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు. నిన్ను పొగిడిన నోరే నీ గురించి తప్పుడుగా మాట్లాడుతుంది. నిన్ను నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళే కిందికి దించి పాతాళానికి తొక్కుతారు, అట్లా కిందకి. అలాంటి రోజు ఒకటి వస్తుంది, అలాంటి దినం ఒకటి వస్తుంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనే వాళ్ళు కూడా, నువ్వు చచ్చిపోతే నాకు మేలు అని అంటారు ఒకరోజు. ఎవరి కోసం నువ్వు నిలబడ్డావు వాళ్ళే నిన్ను వద్దనుకుండే రోజు ఒకటి వస్తుంది. దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు లోకం మీద, అంటే మనుషుల మీద మనసు చంపేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనుషుల మీద నుంచి దేవుడు నీ మనసుని తిప్పుతాడు.
ప్రైజ్ లార్డ్. లోకంలో నుంచి దేవుడు ప్రత్యేకపరుస్తాడు మనల్ని దీవించేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు. నిన్ను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నిన్ను దేవుడు గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు, నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు వాడుకునే ముందు నిన్ను దేవుడు లోకంలో నుంచి ప్రత్యేకిస్తాడు, సపరేట్ చేస్తాడు. అవమానపడడానికి ఇష్టపడతావా? నిన్ను తగ్గించి మాట్లాడినప్పుడు ఓర్చుకోవాలి. సిలువేస్తారు. ఎవరి కోసం వచ్చావు ఆ ప్రజలే నిన్ను సిలువేస్తారు. యేసయ్య ఎవరి కోసం వచ్చారు? ఆ ప్రజలే సిలువేశారు ప్రభు. ఈ ప్రజలు విమోచించడానికే కదా నేను వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు యేసయ్యకి సిలువేశారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు లోకంలో నుంచి నేను ప్రత్యేకిస్తాడు. అయితే నువ్వు ఓర్చుకోవాలా, ఆయనకు అప్పగించుకోవాలా. సరే ప్రభా, నేను భరిస్తానయ్యా, నేను ఓర్చుకుంటా, నాకు ఇంకా నేర్పు ప్రభా. లోకంలో నుంచి నేను దేవుడు వేరు చేస్తాడు, సపరేట్ చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకంలో నుంచి సపరేట్ మనసు, ఈ లోకం మీద ఉన్న మనసు చనిపోయేటట్టు చేస్తాడు, ఆశలు చనిపోయేటట్టు చేస్తాడు. ప్రభు వైపు చూసి ఆధారపడే మనసుని దేవుడు నీళ్ళకి తీసుకొస్తాడు. మోషేని దేవుడు గణపరచడానికి ముందు ఐగుప్తులో నుంచి వేరు చేశాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు, నిన్ను దీవించడానికి ముందు, నిన్ను బ్లెస్ చేయడానికి ముందు నీకు శ్రమలు వస్తాయి, నీకు నిందలు వస్తాయి, నీకు అవమానాలు వస్తాయి, నిన్ను తగ్గించి మాట్లాడతారు. నీ పరువు పోతుంది, నీ పేరు పోతుంది, అన్నీ పోతాయి. ఆశీర్వాదానికి ముందు, దేవుడు నిన్ను దీవించడానికి ముందు అన్నీ పోతాయి. జీరో చేసేస్తాడు దేవుడు, జీరో అయిపోతావు. అట్లా చేస్తాడు దేవుడు. అక్కడ నుంచి దేవుడు మళ్ళీ రీస్టార్ట్ అంటాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, రీస్టార్ట్ కాదు, రీసెట్ కొడతాడు. రీస్టార్ట్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం, రీస్టార్ట్ కదా, రీసెట్ చేస్తాడు, అంతే. రీసెట్ అంటే మళ్ళీ అన్నీ సెట్ చేస్తాడు. మనం ఎక్కడెక్కడ సెటరేట్ కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సెట్ చేసి పెడతాడు. ఫోను రీస్టార్ట్ స్ట్రక్ అయిపోయింది, బాగా హ్యాంగ్ అయిపోతుంది, ఫోను మనకు పని చేయడంలో సరిగ్గా స్ట్రక్ అయిపోతుంది అనుకో, మనం ఏం చేస్తాము? ఎన్నిసార్లు రీస్టార్ట్ కొట్టినా అది అట్లే, అంటే ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా అది అట్లే నడుస్తుంది, అంటే ఏమి ప్రయోజనం లేదు, స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాము? ఫోన్లోకి వెళ్ళి సెట్టింగ్స్ లేకపోయి ఒకసారి రీసెట్ కొడతాం, అంటే దాంట్లో అన్నీ పోతాయి, చెత్త చెదారం నిండిపోయి ఉంటాయి. చూసినారా? యాప్స్తో నిండిపోయి ఉంటాయి. యాప్స్ నిండిపోతే ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది, స్ట్రక్ అయిపోతుంది ఫోన్. ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా సరే చెత్త చెదారం దాంట్లో ఉంటే ఏమైపోతుంది? స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ రీసెట్ కొట్టాలా, అన్నీ పోయి మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. అట్లా దేవుడు కూడా మనల్ని దీవించడానికి ముందు, మనల్ని ఆశీర్వదించడానికి ముందు, మనల్ని దేవుడు గొప్ప చేయడానికి ముందు, మన తల పైకెత్తడానికి ముందు, అది ప్రజల ఎదుట మనల్ని దీవెనకరంగా నిలబెట్టుకోవడానికి ముందు మనల్ని దేవుడు ఒకసారి రీసెట్ కొడతాడు. ఎందుకు రీసెట్ కొట్టాలా? ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు కదా ప్రభు అంటే, చెత్తతో నిండిపోయి ఉంటుంది. లోకములో నుండి బయటికి రావాలి, యాసలు చంపుకోవాలంటాడు. మోషేని ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తేనే మోషేకి ఘనత ఉంటుంది. అక్కడ ఉంటే చూసిన మోకాలే, అరే నిన్న మావాడే కదా నిన్న వచ్చానింది మోషేని అంటారు. ఏమంటారు వచ్చి? మా తమ్ముడే కదా నిన్న అనింది, నేను అధికారిని, నువ్వేనా మోషే? ఈడంటారా మోషే, వీడంట మోషే, చూడండి ఇదే ఈడే మోషే. అందరు రకరకాలుగా మాట్లాడుకుంటూ అంటారు, అది ఇతనే మోషే అంటే. నిన్న మా తమ్ముళ్ళు అన్నలు కొట్లాడుకుంటే ఇటు పోయి మధ్యలో ఆపినాడు, పెద్ద పోటుగాడు లాగా పోయినాడు, ఈడే పోయింది అని అందరూ తన రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడుకుంటారు. దేవుడు నిన్ను ఘనపరచడానికి ముందు లోకంలో నుంచి నిన్ను వేరు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది దేవుని బిడ్డలారా, మోషే ఐగుప్తులోంచి బయటికి రావాలి. ఎక్కడ పెరగాలి మోషే? అరణ్యము. అనండి, అరణ్యము. ఎక్కడ? అరణ్యం. అరణ్యంలో ఏముంటుంది? ఏసీ ఉంటుందా? మంచి ఇల్లులు ఉంటాయా? కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందా? సౌకర్యవంతమైన జీవితం ఉంటుందా అరణ్యంలో? అరణ్యం అంటే మామూలు మన భాషలో అరణ్యం అంటే అడవి, కానీ తెలుగు తర్జమాలో డైరెక్ట్ ఇక్కడ రాయబడింది అంటే అరణ్యం అని రాయబడింది. అరణ్యం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేదంటే ఒరిజినల్ ట్రాన్స్లేట్లో కానీ రాయబడిన మాట అంటే ఎడారి. ఏంటి?
ఎడారిలో మనకి ఇప్పుడు దగ్గర 43 43 ఎండ ఉంటే మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఎడారిలో దగ్గర 50 ఉంటుంది ఎండ, 50. మోషే అరణ్యపు ఎడారి అనుభవానికి వెళ్ళాలి. దేవుడు ఎడారి జీవితానికి తీసుకొచ్చాడు. ఎడారిలో ఒంటరితనాన్ని ఎవరు లేని అనుభవాన్ని ఎవరు తెలియని ప్రజల మధ్యకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎవరో తెలియని ప్రజల మధ్య మనల్ని దేవుడు నిలబెడతాడు. మనల్ని లోకంలో నుండి వేరు చేసి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన చోట నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారి అనుభవం అంటే శ్రమల అనుభవము, శ్రమలు. ఎడారి అనుభవం అంటే శోధనలు. ఎడారి అనుభవం అంటే మనము పోరాడే జీవితం. యేసు ప్రభు కూడా 40 దినములు ఉపవాసములుండి ఎక్కడున్నాడంటే అరణ్యములో ఉన్నాడు. ఎందుకు ప్రభా? సాతాను గాని చేత శోధించబడటానికంట. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో శోధించబడ్డాడు. దేవుడు కూడా మనల్ని శోధనలకు అప్పగిస్తాడు. యోబు అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఆ మాట చదవండి ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. సరే, యోబు గ్రంథము 7. యోబు గ్రంథం 7వ అధ్యాయము 7. యోబు గ్రంథములో శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదను. చదువు జకరియా. ఆయన నన్ను శోధించి పైనుంచి చదువు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. 8 నుంచి చదువు. నేను తూర్పు దిశకు వెళ్ళినను. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను తూర్పు దిశకు వెళ్ళినా ఆయన అచ్చట లేడు. ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్ళినా ఆయన కనబడడం లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చూడండి ఒక నిమిషం జకరియా. నేను యోబు తూర్పు తట్టుపోయినాడంట, పరమడ తట్టుపోయినాడంట, నల్లు దిక్కులు వెళ్ళాడంట, ఆయన కనపడడం లేదంట. ఎవరి కోసం వెళ్తున్నాడు? దేవుని కొరకే వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? శ్రమలలో, అనారోగ్య పరిస్థితిలో, వ్యాధులలో, ఒంటరితనం. తన అన్న వాళ్ళు ఎవరు లేరు, ఒంటరి అయిపోయాడు. అనారోగ్యం అనుభవిస్తున్నాడు. చిల్ల పెంకు తీసుకొని శరీరాన్ని గోక్కుంటున్నాడు, నవ్వ తట్టుకోలేక. అందరూ కూడా కుమార్తెలు చనిపోయారు, కట్టుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోయింది, బంధువులు నాన్న వాళ్ళు ఎవరు రావడం లేరు. ఇంకా ఒక్కడైపోయాడు, అనాథ అయిపోయాడు, దిక్కులేనాడు అయిపోయాడు. దిక్కెవరు? ఇంకా దేవుడే దిక్కు. ఆయన తప్ప ఇంకా వేరొక దిక్కు లేడు. అందరూ వదిలేశారయ్యా, అందరూ మర్చిపోయారు. ప్రభా, నాన్న వాళ్ళు నాకెవరు లేరు, తోడు లేరు, దిక్కు లేని, కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఉండిపోయా. భయంకరమైన పరిస్థితిని, నాకే తినడానికి తిండి లేదు, అనారోగ్యం ఉంది, వ్యాధి, శరీరం అంతా కురుపులు, చీముగారుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావడంలే. నువ్వే దిక్కుని తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, నల్లు దిశలా చూసి ప్రార్థన చేస్తాడు, కనపడటం లేదంట ఆయన. తర్వాత చదువు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. మర్చిపోయాడు దేవుడు.
కనపడలా, మర్చిపోయాడా, వదిలేశాడా? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత ఆయన నన్ను శోధిస్తానడు, నేను సువర్ణముగా కనబడదును. చాలు. నన్ను దేవుడు ఇప్పుడు శోధిస్తానడు. శోధనలో నేనున్నా, శోధించబడుతున్నా. నేను ఇప్పుడు నా చుట్టూ శోధనలు నిలబడున్నాయి. నా బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, నా పిల్లలు లేరు, భార్య లేదు, నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. శరీరం నిండా అనారోగ్యమే. నేను ఇప్పుడు శోధన కాలంలో ఉన్నా, శోధించబడుతున్నా. దేవుడు మనల్ని శోధనకు అప్పగిస్తాడు. అన్నంత మాత్రం దేవుడు మనకు తోడుగా లేడని కాదు అర్థం. మనకు దేవుని స్వరము వినపడదు. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం, మూలుగుతూ ఉంటాం, ప్రభువా నాకు నువ్వే దిక్కు అనుకున్నానే, ఈ టైంలో నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు? నీకోసమే కదా నేను బ్రతికేది, నిన్ను నమ్మే కదా నేను ఉండేది ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు నాకు ఈ వ్యాధి, ఎందుకు నాకు అప్పు సమస్య, ఎందుకు నాకు శ్రమలు, ఎందుకు నాకు శోధనలు, ఎందుకు నాకు నిందలు అవమానాలు, ఎందుకు నా జీవితం? నువ్వే పలకపోతే అందరూ నా మాట నన్ను పట్టించుకోవడంలే, నువ్వు కూడా పట్టించుకోకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థన విననట్లే ఉంటాడు. జవాబు రాదు, స్వరం వినపడదు, ఎవరు మాట్లాడరు. మందిరంలోకి వచ్చి కూర్చుంటాం, దేవుని వాక్యం వింటుంటాం, కానీ మనకు మాట్లాడినట్లు ఉండదు. పరిశుద్ధులకు, దేవుని మీద ఆశ కలిగి వచ్చే వాళ్ళకు కొందరు ఉంటారు, మనకు మాట్లాడినట్టు అనిపించదు. ప్రార్థన చేస్తాం, జవాబు రాదు. దర్శనాలు చూడాలనుకుంటాం, రావు. ఎట్టయినా మాట్లాడు ప్రభా, నువ్వు లేకుండా నాకు ఏ దిక్కుందయ్యా, దిక్కు లేనలాగున్నాను ప్రభా, సమస్యలలో, పోరాటాల్లో, ఇబ్బందులలో, శోధనలలో ఉన్నా, నువ్వు కాకుండా నాకు ఎవరున్నారు ప్రభా? నీ మీదనే ఆశ పెట్టుకొని ఉన్నా, నీ మీదనే మనసు పెట్టుకొని ఉన్నా ప్రభా, ఎవరున్నారు ప్రభా? నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మర్చిపోడు, వదిలిపెట్టాడు, మాట్లాడాడు అంతే. కొన్ని రోజులు ఎందుకు మాట్లాడు తెలిసినా, నిన్ను పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తాడు దేవుడు, నిన్ను పరిశోధిస్తాడు, శోధనలో నిలబెడతాడు దేవుడు. ఎందుకు? శుద్ధ సువర్ణంగా మార్చడానికి, హల్లెలూయా, బంగారులాగా మార్చడానికి, నిన్ను మహిమగా మార్చడానికి, ప్రజలకు దీవెనకరంగా మార్చడానికి, రెండింతల ఆశీర్వాదకరంగా నిన్ను మార్చడానికి. మోషేను కూడా దేవుడు అరణ్యపు అనుభవంలోకి నడిపించాడు. యోబు కూడా తన గురించి చెప్పుకుంటాడు, నేను ఎంత నీతి మంతున్నో అని చెప్పుకుంటాడు. 23, 24, 25 అధ్యాయాలు కొన్ని చదువుతూ ఉంటే యోబు గురించి, తన గురించి తాను చెప్పుకుంటాడు. నేను వస్తున్నప్పుడు ముసలి వాళ్ళు నన్ను చూసి గౌరవించేవాళ్ళు, పిల్లలు నన్ను చూసి లేచేవాళ్ళు, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటా ఉన్నాడు. మోషే కూడా ఐగుప్తులో మిక్కిలి కోపిష్టి, అనండి, మిక్కిలి కోపిష్టి, మిక్కిలి జ్ఞానవంతుడు, తెలివైన వాడు, అన్ని విద్యలలో ప్రవీణుడే, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, మంచి పాటగాడు, మంచి నేర్పరితనం కలిగిన వాడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, అన్నీ తెలిసిన వాడే, మంచి కోపిష్టి, అన్నీ తెలిసిన వాడే. దేవుని ప్రజలను నడిపించడానికి ఈ లోక సంబంధమైన జ్ఞానము సరిపోదు. సంఘమును ఏలటానికి, సంఘమును నడిపించడానికి, సంఘమును పరిపాలించడానికి, సంఘమును సరిచేయడానికి, సంఘమును నిలబెట్టడానికి ఈ లోక సంబంధమైన జ్ఞానము సరిపోదు. ఏ జ్ఞానం కావాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానం. మోషేని దేవుడు 40 సంవత్సరాలు సాత్వికం అంటే ఏందో నేర్పించాడు, దీనత్వం అంటే ఏందో నేర్పించాడు, తగ్గింపు అంటే ఏందో నేర్పించాడు, లోబడటం అంటే ఏందో నేర్పించాడు, ప్రేమ అంటే ఏందో నేర్పించాడు. ఎదుటి వాళ్ళు, మనుషులు ఎదురు తిరిగినప్పుడు నువ్వు ఏ విధంగా ఓర్చుకొని ఉండాలో నేర్పించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనుషులకు నెమలి పింఛంతో అవతల ఒకరు ఈతలో ఒకరు బాగా ఇసురుతూ ఉండేవాళ్ళు. గాలి రాకుంటే బాగా చెమట పడితే
అసలు ఎంత అనుభవించామని ప్రభా, నీట్గా ఐగుప్తులో ఉన్న భోజనాలన్నీ తినేవాడిని. ఈడ ఏంది ప్రభా ఎండ, ఆడ ఎంత చక్కగా ఉండేవాడిని. చిటికేస్తే వచ్చేవాళ్ళు, చిటికేస్తే పలికేవాళ్ళు. ఇక్కడ ఎవరు గట్టిగా అరిచినా దిక్కు లేదు కదా ప్రభా. కోపం వస్తే ఎవరైనా తీసుకొని పటాన్ని కొట్టేవాడు. ఇక్కడ కొడదామని ఎవరు లేరే, ఎవరితో ఒక మాట చెప్పుకుందామన్నా లేరు కదా. గొర్రెలతో కూర్చొని మాట్లాడుకోవాలా, ఏమే గొర్రె, నా సమస్య నీకు తెలుసా, నా కష్టం నీకు తెలుసా, నా బాధ నీకు తెలుసా, ఐగుప్తులో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికాను నీకు తెలుసా. గొర్రెలతో మాట్లాడు మనిషి కూడా ఉన్నాడండి అక్కడ మాట్లాడడానికి. కూర్చొని గొర్రెలతో మాట్లాడుకుంటున్నాడు మోషే. 40 సంవత్సరాలు మేకలు గొర్రెలను కాల్చుకుంటా ఉన్నాడంట. దేవుడు అక్కడ ఏం చేశాడు మోషేని తెలిసినా, సిద్ధపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు సిద్ధపరిచాడండి మోషేని, అన్ని రకాలుగా దేవుడు సిద్ధపరిచాడు. క్వాలిటీస్, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి కావలసిన క్వాలిటీస్ అన్నిటినీ మోషేలోకి తేవాల దేవుడు. మోషే మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి కోపమైన వాడు. ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే ఒక్క దెబ్బకు గుద్ది ఇసుకలో పాతి పెట్టగలిగిన సమర్థుడు. ఇప్పుడు రే మోషే, ఏరా కోరాహు, దాతాను, అభిరాము అనేవాళ్ళు ఒక గుంపును లేపి మోషే మీదికి, మోషే ఎవరయ్యా నువ్వు మాత్రమేనా సేవకుని, మేము కాదా సేవకులం, మా తెలియదా వాక్యం, నువ్వు నిన్న మొన్న వచ్చావు, మేము ఎన్నో సీనియర్ మోస్ట్, మా తెలియదా వాక్యం. అహరోను కూడా మా దగ్గర పెరిగినోడే, నువ్వు మాకన్నా చిన్నోని తమ్ముడు రా, నువ్వు మాకే వాక్యం చెప్తే ఎట్లా, మేము పరిశుద్ధులం కాదా, అన్నీ అహరోనికి ఇస్తావు, మాకేమో అదా ఆ టెంట్ మడతవి, ఆ ఎద్దుల బండి మీద తీసుకొని పో, ఇవి మోసుకొని పోంటావు. అహరోనేమో సరాసరి దేవుని ఆలయం లేకపోయి అక్కడ యాజకత్వం చేస్తాడు, మేమేమో ఈ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళమా. ఏమిరా మోసే, మేము చేయం అని ఎదురు తిరిగాడు. మామూలు మోసే అంటే ఇట్లుండర్రని ఒక గుద్దుకు ఒక్కొక్కరిని చంపేసేవాడు. కానీ అక్కడంట మోసే సాగిలో పడ్డాడంట. వాళ్ళు ఎదురు తిరిగారు మోసేకి, ఎదురు తిరిగారండి మోసేకు. సాగిలో పడి నమస్కారం చేసి, నేను దీనున్నయ్యా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఎవరికి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు అని మోసే సాగిలో పడ్డాడంట. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత సాత్వికము, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత ఓర్పు, తగ్గించుకునే స్వభావము అంటే 40 సంవత్సరములు దేవుడు అరణ్యములో మోషేను సిద్ధపరిచాడు. హల్లెలూయా. అరణ్యములో దేవుడు మోషేకు నేర్పించాడు, అరణ్యములో దేవుడు మోషేని తయారు చేశాడు. ఓర్పు, సహనము, సాత్వికము, లోపడటం అంటే ఏంది, ప్రేమించడం అంటే ఏంది, మనుషులు ఎదురు తిరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, మనుషులను ఏ విధంగా నడిపించాలి, అన్నీ కూడా దేవుడు మోషేకు అరణ్యములో నేర్పించాడు. గొర్రెల ద్వారా కూడా దేవుడు మోషేకి దేవుడు నేర్పించాడు. మోషేతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడలే, గొర్రెలనిచ్చి గాయ్ ఇవే నీకు నేర్పిస్తాయి. దేవుడు మనల్ని దేవుడు సెటరేట్ చేయడానికి, దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఒక్కొక్కసారి మనల్ని అన్యులకే అప్పగిస్తాడు. దేవుడు మనల్ని ఒక్కొక్కసారి గాడిదకు కూడా అప్పగిస్తాడు. బిలాముకు గాడిదకు అప్పగించలా, గాడిద మాట్లాడింది, ప్రవక్తతో గాడిద మాట్లాడింది. మోషేతో గొర్రెలు మోషేకు నేర్పించాయి. మనకు పాఠాలు దేవుడు నేర్పించాలనుకున్నప్పుడు, మనల్ని దేవుడు సెటరేట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా అప్పగిస్తాడు. కోపిష్టి దానివనుకో నల్లగొట్టే అతను నీకు ఇస్తాడు. అర్థమైందా? కోపిష్టి దానివనుకో ఎప్పుడు సీటికి మాటికి ఇంట్లో తిని ఇసిరేస్తా ఇచ్చేస్తా అన్నారు అనుకో, ఎట్లాంటి అత్తని ఇస్తారు తెలుసు నీకు. దేవుడు నీకు అట్లాంటి వాళ్ళని అప్పగిస్తాడు. ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ప్రేమ కలిగిన వాళ్ళనే అప్పగిస్తాడు. ఆఫీస్లో మనకు తెలియకోకుండానే, బయట సంగతి మనకు అవసరం లేదు, కానీ మనకు ఊరికొరకనే వ్యతిరేకం అవుతా అంటారు. మనం ఏం చేయలేదు అసలు, వాళ్ళు ఎందుకు మన మీద ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే నిన్ను సెట్ చేయడానికి దేవుడు ఏం చేస్తారంట, అట్లా అప్పగిస్తాడు. నీ కుటుంబంకు, నీ పక్కింటి వాళ్ళకు ఊరికనే గొడవలు జరుగుతాయి. ఎందుకన్నా అసలు ఏం గొడవ తెలియడం లేదు నాకు, నా భార్య ఎందుకు నాకు ఊరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది,
నేను బాగానే ప్రేమిస్తాను కదా, అయినప్పటికీ నా భార్య ఎందుకు నాకు లోపడటంలా, నాకు ఎదురు తిరుగుతుందంటే దేవుడు నేను సెట్ చేస్తున్నాడు. నీ భర్త నీ మాట వినడంలా, నేను ప్రేమించడం లేదంటే ఎక్కడో మొత్తానికి నేను సెట్ చేస్తున్నాడు. మోషేని దేవుడు సెట్ చేయడానికి ముందు మోషేని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అరణ్యములో దేవుడు మోషేని సిద్ధపరిచాడు. సాత్వికం అంటే ఏంటో నేర్పించాడు. కోపం చచ్చిపోవాలి, ఆవేశం చచ్చిపోవాలి, ఆగ్రహము మానుము, కోపమును విడువుము. ముక్కోపి మోషే, ముక్కోపం చచ్చిపోవాలి, ఆవేశం చనిపోవాలి, తిరుగుబాటుతనం చనిపోవాలి, మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి, లోబడి ఉండటం నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు లేకోకుంటే ప్రజలను ఎట్లా నడిపిస్తావు? నీ కుటుంబాన్ని ఎట్లా ఏళ్తావు? నువ్వు నీ కుటుంబంలో ఏలనేని వాడివి సంఘాన్ని ఏమేళ్తావు అని దేవుడు వాక్యం చెప్తాడు. నీ కుటుంబంలో ఏలడం నీకు చేతకావడంలా సంఘాన్ని ఎలా ఏళ్తావు? సంఘం మీద నీకు మనసు రావాలంటే నీ కుటుంబంలో ఏలగలిగిన ఆ కృప నీకు ఉండాలి. సంఘం మీద నాయకునిగా, సంఘం మీద అధికారిగా, సంఘమును ఏలగలిగిన స్థాయిలోకి రావాలంటే మొదటగా తన కుటుంబాన్ని బాగుగా పరిపాలించేవాడే ఉండాలంట. అలాంటిది మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని 20 లక్షల మంది ప్రజలను నడిపించడానికి ముందు మోషే సెట్ కావాలి, ఓర్పు నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము కూడా మన కుటుంబాన్ని, ప్రభా నా కుటుంబమును నేను ఏలటం నాకు రావాలి ప్రభా, నా భార్య నాకు లోపడడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నా కోడలు నాకు ఎదురు తిరుగుతుంది, నా కొడుకు నా మాట వినడం లేదు ప్రభా, నా కుటుంబం చెల్లా చెదురైపోతుంది, నాకు అర్థం కావడంలా. ప్రభు సన్నిధిలో కూర్చో, నాకు నేర్పించు, నేను ఎలా ఏలాలో, నా కుటుంబాన్ని ఎట్లా తిప్పుకోవాలో, ఎట్లా నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా నా కుటుంబాన్ని సెటరేట్ చేసుకోవాలో నాకు నేర్పించు ప్రభు. దేవుని సన్నిధిలో కూర్చో, దేవుడు నేను సెట్ చేస్తాను. నీ కుటుంబాన్ని ఏలటానికి దేవుడు కృప ఇస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఒక వ్యక్తి, అన్నా నేను బాగా ప్రార్థన చేసుకుంటా, బాగా చర్చికి పోతా, నా భార్య కూడా నాతో కలిసి ప్రార్థనకు వస్తుంది, బాగా మంచిగా బైబిల్ చదువుతుంది, పాటలు పాడుతుంది, దేవుని భయము దేవుని భక్తి ఉందన్నా. మంచిది కదా బ్రదర్, ఇద్దరు కలిసి బలంగా వాడబడండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఇది ఒక సేవకుని సంఘటన చెప్తున్నా. మంచి ఆశీర్వాదకరంగా ఉన్నారు. యవనస్తుడు సేవకుడు కొత్తగా సేవలోకి వచ్చాడు. బాగా మంచి ప్రార్థన పరురాలే, ప్రార్థన చేస్తుంది, బాగా వాక్యం చదువుతుంది, భక్తిగా ఉంటుంది అని అన్నాడు. ఓకే, మంచిది కదా బ్రదర్ అంటే, ఏం లేదన్నా ఆమెకు ఒక పిచ్చి అలవాటు ఉంది. ఏంటన్నా, సినిమాలు భయంకరంగా చూస్తుందంట అన్నాడు. ఏం చూస్తుందంట? సినిమాలు భయంకరంగా చూస్తుంది అన్నాను. అదేంది, సేవకురాలు కదా, ప్రార్థన చేస్తుంది అంటే, నువ్వు ఎన్ని చెప్పన్నా, నో కాంప్రమైజ్ అంటారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి అంతే. మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని సన్నిధిలో కూర్చొని అడగాలి. నాకు నేర్పించయ్యా, సహాయం చేయి ప్రభా, నా కుటుంబాన్ని నేను కట్టుకునే కృపని ప్రభా, నా కుటుంబం సెట్ అవ్వాలి. అందరు ఎదురు తిరుగుతున్నారు, ఎవరూ లోబడడం లేదు, ఎవరూ నా మాట వినడం లేదు. చాలామంది కుటుంబాలలో ఉన్న సమస్యలు ఇవే, ఎవరు నాకు లోబడడం లేదు. ప్రతి కుటుంబంలో ఇదే ఉంటుంది. లోబడటం ఉండదు, ప్రేమించడం ఉండదు, అర్థం చేసుకోవడం ఉండదు, అన్నీ అపార్థాలే, గొడవలు, ఇబ్బంది. నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో కూర్చో, నా కుటుంబాన్ని సెట్ చేయి, నా కుటుంబాన్ని కట్టుకునే కృపని ప్రభా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. మోషేని దేవుడు ఆశీర్వదించడానికి ముందు, ఘనపరచడానికి ముందు, దీవించడానికి ముందు, బ్లెస్ చేయడానికి ముందు, ఘనుడుగా ప్రజలకు దీవెనకరంగా నిలబెట్టడానికి ముందు దేవుడు మోషేను అరణ్యంలోంచి బయటికి తీసుకొచ్చి, ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి అరణ్యపు అనుభవం నేర్పించాడు. లాస్ట్ అది చెప్తా, ముగిస్తా. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. నిర్గమాకాండం 3:1.
మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 40 సంవత్సరాలు మోషే అరణ్యములో ఉండి మేక లేకుంటే మామ మందలను మేపుతుండగా దేవుడు 40 సంవత్సరాల వరకు అతనికి ప్రత్యక్షం కాల. కానీ ఒకనొక రోజు దేవుడు మోషేకి ప్రత్యక్షమైనాడు. హోరేబు కొండ. ఇది అనండి, హోరేబు కొండ, దేవుని పర్వతము, దేవుని పర్వతము. హోరేబు కొండ దగ్గర మామ మందని మేపుకుంటా ఈ కొండ నుండి దేవుని కొండకు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? అక్కడే నిలబడిపోతే దేవుడు కనపడ్డు. అక్కడే ఉంటే దేవుని స్వరం నీకు వినపడదు. అక్కడే ఉంటే దేవుని ప్రత్యక్షత నీకు రాదు. దేవుని స్వరం వినలేవు. దేవుని చిత్తం మీద నీకు బయలుపడదు. ఉన్న చోటనే ఉంటే స్థాయి మారాలి. మోషే ఇక్కడ మందను మేపుతా ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యము కొండ దాటి హోరేబు అనబడే దేవుని పర్వతము దగ్గరికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు మోషే మందను కాస్తానే ఉన్నాడు. కానీ ఒకానొక రోజు మోషే తెగించి, మోషే ఓర్పు తెచ్చుకొని, మోషే ఇంకొంచెం ఎక్కువగా నడుద్దాం, ఇంకొంచెం అవతలికి వెళ్దాం, ఇంకొంచెం దూరం వెళ్దాం, ఇంకొంచెం పైకి వెళ్దాం అని మోషే ఆ రోజు అనుకోనంట. దేవుని బిడ్డలారా, హోరేబు అనబడే దేవుడి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నా, రా, నిన్ను ఐగుప్తులోకి నేను పంపిస్తా. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, నిన్ను దేవుడు ఘనపరచాలంటే, నీ తల పైకెత్తాలంటే, గొప్ప వాడిగా నువ్వు ఉండడానికి ముందు దేవుని పర్వతమున పడిన హోరేబు దగ్గరికి నువ్వు రావాలి. ఆ అనుభవంలోకి రావాలి. దేవుని స్వరం వినాలి. దేవుని ప్రత్యక్షత నీకు కలగాలి. దేవుని స్వరం వినగలిగిన అనుభవంలోకి రావాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ప్రార్థన చేసాం, ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో వాక్యం చదువుతున్నాం, ఏదో పాట పాడుతున్నాం, ఏదో బైబిల్ చదువుతున్నాం, ఏదో 2-3 వాక్యం చెబుతున్నాం, సరిపోదు. దేవుని పర్వతం అనబడిన హోరేబుకు రావాలి. అక్కడ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రత్యక్షత, దేవుని ముఖ దర్శనం, దేవుని స్వరం నీకు వినపడేంత వరకు నీ స్థాయి మారదు. నీ స్థాయి మారాలంటే హోరేబు అనుభవంలోకి రావాలంటే ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన, ఇంకొంచెం ఎక్కువ భక్తి, ఇంకొంచెం ఎక్కువ సమర్పణ, ఇంకొంచెం ఎక్కువ పరిశుద్ధత, ఇంకొంచెం దేవునితో ఎక్కువగా గడపగలిగిన అనుభవం, ఇంకొంచెం ఎక్కువగా సహవాసం, ఇంకొంచెం ఎక్కువగా తీర్మానం మారాలి నీ స్థాయి భక్తిలో. ప్రార్థన జీవితం స్థాయి మారాలి, భక్తి స్థాయి మారాలి, సమర్పణ స్థాయి మారాలి, దేవునితో ఎక్కువ గడపగలిగినట్టు అనుభవంలోకి రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడినా